హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వానాకాలం సీజన్ పంట పెట్టుబడి సాయం అయితే అందించడం జరిగింది కదా. తాజాగా వచ్చేసి యాసంగి సీజను పైసలు ఎప్పుడు జమ కావడం జరుగుతుంది, ఈసారి కొత్త మార్పులు ఏంటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా అనేది అవకాశం అయితే ఉంది రిలీజ్ చేయడానికి, దాంతోపాటు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, ఇందుకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. సో ప్రభుత్వం నుంచి గుడ్ను చెప్పే ప్రయత్నం చేశారనమాట. ఎందుకంటే రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ, ఏ పథకానికి సంబంధించి ఎంత మొత్తంలో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది, దీనికి సంబంధించి 24 లక్షల మందికి నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి డబ్బులు అనే విధంగా అప్డేట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దామన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో వానాకాలం పంట పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూశారు. ఎందుకంటే దాదాపు ఆ ప్రభుత్వం నుంచి 4 దఫాల 4 సీజన్లో రిలీజ్ చేశారు. మొదటి సీజన్లో వచ్చేసి ఎంపీ ఎలక్షన్లు ఉన్నప్పుడు మనకు రైతు బంధు ఇచ్చారు. తర్వాత వచ్చేసి కొత్తగా అప్డేట్స్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకంటే 2-3 ఎకరాల వరకు మొత్తానికి 3 సీజన్లు అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు 4వ సీజన్ అనేది యాసంగి సీజన్ సంబంధించి నడుస్తుంది అనమాట. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వానాకాలం పంట పెట్టుబడి సాయానికి సంబంధించి 9 రోజుల్లోనే దాదాపుగా 9,000 కోట్ల రూపాయల అకౌంట్లు అయితే జమ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం 1,40,00,000 ఎకరాల వరకు, దాదాపుగా గతంలో కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఇవన్నీ మనకందరికీ తెలిసినాయి. ఈసారి కాస్త రూల్స్ అండ్ రెగ్యులేషన్ మార్చే అవకాశాలు అయితే ఉంది. ఇందులో ప్రధానంగా రైతులకు సంబంధించి గుడ్ను చెప్పే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కీలక అప్డేట్ అయితే వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఏంటంటే ఎన్నికల హామీలు అమలు చేస్తున్నారు కదా. గతంలో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు సన్న ఓడ్లకు 500 రూపాయల బోనస్ అనేది ఎక్కడ కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న ఓడ్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండించాలి. ఇక అదేవిధంగా తెలంగాణలో ఏదైతే సన్న బియ్యానికి కూడా అందరికీ కూడా అందించాలనే ఉద్దేశంతో మొత్తం మీద సన్న ఓడ్లు పండించేటువంటి రైతులకు 500 రూపాయల క్వింటాకు బోనస్ అయితే 500 రూపాయలు ఇచ్చారు కదా. తాజాగా వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి 24 లక్షల మందికి రైతులకు నేరుగా లబ్ధి అయితే పొందుతున్నారనమాట. సన్న రకాలు సాగు చేసిన రైతులకు కనీస మద్దతు ధరకు అదనంగా 500 రూపాయల బోనస్ చెల్లించేందుకు ప్రభుత్వం దాదాపుగా 649 కోట్ల నిధులు అనేది విడుదల చేసిందనమాట. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే సన్న ఏదైతే వడ్లు పండించారో వారికి క్వింటాకు 10 క్వింటాలు అయితే 5,000 రూపాయలు, అంటే ఒక క్వింటాకు 500 రూపాయల చొప్పున 20 క్వింటాలు ఇలా ఎంత మొత్తంలో అయితే అంత మొత్తంలో. గతంలో చూసినట్లయితే ఏదైతే రైతు భరోసాకు సంబంధించి కంటే సన్న ఓట్లు పండించిన వారికి ఎక్కువ పైసలు రావడంతో అసలు రైతు భరోసా కూడా వద్దని చెప్పి గతంలో తర్వాత కొంతమందికి ఇచ్చే విధంగా రూల్స్ ఉంటే అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి నిధులు అనేది జమ కావడం జరిగింది. సన్న ఏదైతే బియ్యం సాగు చేస్తున్నారో ఇందుకు సంబంధించి దాదాపుగా ప్రభుత్వం 24 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాలో బోనస్ డబ్బులు అనేది జమ చేయడం జరిగిందనమాట. అదే సమయంలో రోజుకు 11.45 లక్షల మందికి 59.74 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి విక్రయించినట్లు తెలపడం జరిగింది. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీరిలాగైతే వెళ్ళిపోదామండి. రైతులకు గుడ్ను చెప్పడం జరిగింది. వానాకాలంలో రైతులకు యూరియా దొరకక పలు చోట్ల ఆందోళన దిగాయి. ఇక వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం యూరియాకు సంబంధించి కొత్తగా బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. దీనిపైన రాష్ట్ర స్థాయిలో అధికారులకు శిక్షణ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ అన్నదాతలకు సంబంధించి పత్తి కొనుగోలు ఏదైతే ఉన్నాయో కపాస్ కిసాన్ యాప్ అయితే ఉంది కదా, స్లాట్ బుకింగ్ చేసుకునే వారికి యాప్ డౌన్లోడ్ చేసుకొని యూరియాను కూడా ముందస్తుగా యాప్లో అయితే నమోదు చేసుకోవచ్చు. అయితే ఒకేసారి కాకుండా పలు విడతల్లో 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు 2వ విడత, 5 నుంచి 20 ఎకరాలు ఉన్న రైతులకు 3వ విడత, 20 ఎకరాలు నుంచి ఆ పైన ఉన్న రైతులకు 4వ విడత, ఇలా యూరియాను బుక్ చేసుకొని యూరియాను తీసుకెళ్లేటువంటి అవకాశం అయితే ఇచ్చారనమాట. సో ఇక రైతులకు సంబంధించి పట్టా పాస్ పుస్తకం నెంబర్, అదేవిధంగా ఏ పంట వేశారో దీనికి సంబంధించి అందులో ఎంటర్ చేసి ఇక ఇందుకు సంబంధించి పట్టా పాస్ పుస్తకం నెంబరు నమోదు చేయగానే లింక్ అయిన ఫోన్కు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ నమోదు చేసి వెంటనే రైతులు భూమి విస్తీర్ణం సాగు ఇవన్నీ కూడా అందులో ఎంటర్ చేసిన తర్వాత యూరియా పైన బుకింగ్ ఆధారంగా సో ఇక మీరు ఎక్కడ డీలర్కి వెళ్ళి తీసుకోవాలి ఏంటనేది కూడా అందులో ఎంపిక చేసుకోవచ్చు. ఈ బుకింగ్ అనేది 48 గంటల వరకు అయితే ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికి రైతులకు సంబంధించి ఈ రకంగా అయితే గుడ్ను చెప్పే ప్రయత్నం చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి గుడ్ను చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుందన్నమాట. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే గత 2 సంవత్సరాల రాష్ట్రంలో అన్ని వర్గాలు మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల తగిన బుద్ధి చెప్పారని బీఆర్ఎస్ కార్యవర్గ నిర్వాహకుడు అధ్యక్షుడు కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేశారు. అంటే సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే వారు చెప్పారు రైతులకు అందించాలి రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ వంటి పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని చెప్తున్నారు. ఎందుకంటే రైతులకు సంబంధించి రుణమాఫీ 2 లక్షల వరకు చేశారు, మిగతా పైసలు అలా ఉన్నాయి. అదేవిధంగా రైతు బంధు అనేది మనకు ఏదైతే
యాసంగి సీజన్ సంబంధించి నవంబర్ నెలలో అయితే రిలీజ్ చేయాల్సి అయితే ఉంటుంది. కానీ లేట్ అయిందనమాట. సో మొత్తానికి నిధుల కొరత వల్ల ప్రభుత్వం ఇలాంటి పరిస్థితులు అయితే ఉందని చెప్పేసి, సో ఇక ఇందుకు సంబంధించి ఇప్పుడు యాప్ ద్వారా ఇస్తామంటే ఎవరు నమ్మరని ఎద్దేవా చేశారు. ఎరువుల కోసం రైతులు పడుతున్న కష్టాలు వారి లైన్లో నుంచి బయట ప్రపంచానికి కనిపించకుండా దాచిపెట్టేందుకే ఈ మొబైల్ యాప్ నాటకాన్ని కాంగ్రెస్ మొదలుపెట్టిందని చెప్తున్నారు. చూడాలి మరి ఏ విధంగా వర్క్ అవుతుంది ఏంటి. ఇక ప్రతిపక్షాలతో పాటు ఇక రైతులకు సంబంధించి మేలు జరిగితే సరిపోతుంది. సో ఇందులో ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం ఎన్ని మరి బస్తాలు ఇవ్వబోతుందో ఒక ఎకరానికి సంబంధించి ఎంత మొత్తంలో అది అప్డేట్ అవుతుంది, ఎంతో క్వాలిటీగా ఉంటుందని చెప్పేసి, దాంతోపాటు సాంకేతిక వాడుకుంటున్నారు కాబట్టి రైతులకు త్వరగా అందిస్తారా దాని బేస్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా రైతులకు సంబంధించి కాస్త రిలీఫ్ వచ్చినప్పటికీ చూడాలి మరి ఈ యూరియాకి సంబంధించి ఎంతవరకు స్టాక్ ఉంది ఏంటి, ఎంతవరకు రాబోతుంది ఏంటి అనేది ఆన్లైన్ చూపిస్తుంది. కాబట్టి రైతులు ఎలాంటి కంటే కాస్త రిలీఫ్ వచ్చే విధంగా ఉందా లేదా అనేది తెలుస్తుంది రాబోయే రోజుల్లో. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం, రైతు భరోసా అనేది తెలంగాణలో ఇప్పటికే ఏదైతే ప్రభుత్వం నుంచి కొన్ని కీలక అప్డేట్స్ అయితే అందిస్తున్నారు. గతంలో ఏదైతే వానాకాలం సాయం చేశామో అదేవిధంగా పంట వేసిన తర్వాత మాత్రమే డబ్బులు అనేది రిలీజ్ చేస్తామని చెప్పారు కదా. తాజాగా వచ్చేసి యాసంగి సీజన్ మొత్తం కూడా ఇప్పటికే దాదాపు రాష్ట్రంలో వరి నాట్లు వేస్తున్నారు, కొత్త పంటలు సాగు చేస్తున్నారు. అయితే పెట్టుబడి సాయం అనేది అంతగా చాలా మంది రైతులు అయితే ఇబ్బందులు అయితే పడుతున్నారు. అటువంటి సమయంలో కొత్తగా మార్పులు తీసుకొచ్చారు. అంటే షార్ట్ లైట్ ద్వారా మాత్రమే గుర్తించి వారికి మాత్రమే ఏదైతే రైతు భరోసా పైసలు అనేది అకౌంట్లో అయితే జమ చేస్తామని చెప్పారు. దాంతోపాటు ఈసారి 6,000 రూపాయల అకౌంట్లో అయితే డబ్బులు జమ చేయడానికి అవకాశాలు అయితే ఉంది. సో మొత్తం మీద దాదాపుగా నిధుల సేకరణ కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గ్రామాల్లో స్థానిక సంస్థ ఎలక్షన్లు ముగియడంతో తెలంగాణలో 22 తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పదవి ప్రమాణ స్వీకారం గ్రామ సర్పంచులకు అయితే ఉండబోతుంది. దాని తర్వాత వచ్చేసి ఇటీవల కాలంలో అనధికారికంగానే ఒక క్యాబినెట్ భేటీ కూడా ఉండబోతుంది ఇటీవల. ఎందుకంటే గ్రామ సర్పంచ్ కావచ్చు, ఇతరత్ర రాజకీయ నేపథ్యం, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా ఇందులో చర్చించే అవకాశాలు అయితే ఉంది. మెరుగ్గా వచ్చేసి ఇప్పుడు ఆసరా పెన్షన్లు, అదేవిధంగా ఇప్పుడు రైతులకు సంబంధించి రైతు పెట్టుబడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంది. ఈ నెల 28, 27 తేదీల్లో 3 రోజుల్లో వరుసగా మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే కాబోతున్నాయి. కాబట్టి కొన్ని ఆర్డినెన్స్ బిల్లు పాస్ చేయడంతో పాటు రైతులకు సంబంధించి చర్చకు వచ్చే అవకాశాలు అయితే ఉంది. ఎందుకంటే గతంలో నుండి రైతు భరోసా అనేది మనకి ఇప్పుడు కూడా జమ చేయలేదు. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే త్వరలోనే మున్సిపల్ ఎలక్షన్లు అయితే ఉన్నాయి. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఏదైతే డిసెంబరు 4వ వారం చివరికి వస్తుంది. ఈ మధ్యకాలంలో దాదాపుగా రైతు భరోసా పైసలు పడవచ్చు అని సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే ఉంటున్నాయి. కొంతమంది ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఇప్పట్లో ఇవ్వరు, ఇచ్చినా కూడా 1 ఎకరం 2 ఎకరాల వరకు అయితే అందిస్తున్నారు అంటున్నారు. అయితే జనవరి తర్వాతనే మనకు రైతు భరోసా పైసలు పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఎందుకంటే నిధుల కొరత వల్ల ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖజానా ఖాళీగా ఉందని చెప్పేసి అప్డేట్స్ కూడా అందుతున్నాయి. మనకు జనవరి పండుగ ఏదైతే సంక్రాంతి ఉందో ఆ సంక్రాంతి లోపే మనకు ఈ రైతు భరోసా పైసలు కూడా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి. దీనికి సంబంధించి రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. సో ఇక ఈ నెలలో ఇచ్చినా పర్లేదు మొత్తానికి, ఎందుకంటే పంట పెట్టే సాయం సంబంధించి ఇతర అవసరాలకు కూడా వాడుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మధ్యకాలంలో క్రిస్మస్ అయితే ఉంది, తర్వాత జనవరి 1 తారీఖు అయితే ఉంది. ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా రైతులకు సంబంధించి రైతు భరోసా అందిస్తే కాస్త మేలు జరుగుతుందని చెప్పేసి, అప్పులు తెచ్చినా కూడా కట్టుకోవడానికి అవకాశాలు కూడా ఉంటుందని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపైన మరి ఏ రోజు ఇవ్వబోతున్నారు ఏంటి, ఎందుకంటే షార్ట్ లైట్ మ్యాపింగ్ అంటున్నారు. దీనివల్ల ఎంతవరకు ఆ రైతులకు మరింత మేలు జరుగుతుంది. సో ఉన్న వారిని తీసేస్తే చాలా ప్రమాదం కాబట్టి సో అత్యంత ఖచ్చితత్వం అని చెప్తున్నారు. దీనికి ఎంత టైం పడుతుంది, దీనికి సంబంధించి కూడా రైతుల్లో ఒక ఆందోళన అయితే నెలకొంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఈసారి రైతు భరోసా సంబంధించి ఎకరానికి 12,000 రూపాయల చొప్పున 6,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సోషల్ మీడియాలో అప్డేట్స్ కూడా అందుతున్నాయి అనమాట. చూడాలి మరి ప్రభుత్వం దీనిపైన రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు వచ్చిన చేయడం జరుగుతుందని వీడియో రూపంలో. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21 విడత రిలీజ్ చేయడం జరిగింది కదా. 22వ విడత సంబంధించి చాలా మంది డబ్బులు అనేది కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో ఏదైతే 21 విడత కొంతమందికి ఆల్రెడీ ఈకేవై చేసుకున్న పైసలు ఎలా పడుతున్నాయో తెలియక నానా ఇబ్బందులు పడుతున్న వారందరికీ వ్యవసాయ అధికారులు శుభార్త చెప్పారు. ఎందుకంటే వారిని సంప్రదించి ఆయా గ్రామాల వారిగా సర్వే కూడా చేస్తున్నారు. ఎవరికి వస్తున్నాయి ఏంటి అనేది వారు తప్పనిసరిగా మీ ఆధార్ కార్డు, అది బ్యాంక్ అకౌంట్, పట్టా పాస్ పుస్తకం తీసుకువెళ్తే అక్కడ ఆన్లైన్లో వారికి లాగిన్ అయ్యి అవన్నీ పాస్వర్డ్ అయితే ఉంటుంది. కాబట్టి వ్యవసాయ అధికారులు నేరుగా చెక్ చేసి ఏ అకౌంట్లో పడుతున్నాయి, మీరు చేసుకోవాల్సిన అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి కూడా చెప్తున్నారు అనమాట. సో వెంటనే చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పీఎం కిసాన్ సంఖ్య తగ్గినట్టు తెలుస్తుంది. ఇవన్నీ గుర్తించినటువంటి ప్రభుత్వం సంఖ్య మరింత పెంచేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయడం జరిగిందనమాట. సో 22వ విడత కోసం అయితే కంపల్సరిగా ప్రాసెస్ మొత్తం అయితే కంప్లీట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి.